13 రోజుల్లో ఒక వెబ్ సిరీస్ని షూట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. దాన్ని విజయవంతంగా కూడా మలచొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు. సట్టమం నీతియం అనే ఒక తమిళ వెబ్ సిరీస్. తమిళ వెబ్ సిరీస్కి ఏంటి వీళ్ళ రివ్యూ అనుకుంటున్నారేమో, అది తెలుగులో కూడా విడుదలైంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది సట్టమం నీతియం. ఎంత బ్యూటిఫుల్ నేరేషన్ అంటే, చెట్టు కింద ప్లేటర్ అని చెప్పేసి మనం నోటరీలు చేయించుకుంటూ ఉంటాము. లాయర్లు కొంతమంది ఉంటారు, చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. నోటరీ చేసేసుకొని ఏదో 50-100 తీసేసుకొని ఇంటికెళ్ళి పూట గడుపుకునే ఒక లాయర్లు ఎంతోమందిని మనం చూసాం. కానీ ఈ లాయర్కి చాలా ప్రతిభ ఉంటుందనే సంగతి అక్కడున్న లాయర్స్ అందరికీ తెలుసు. కానీ ఆయన అక్కడ నోటరీ చేసుకుంటూ ఉంటాడు. ఆయనతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి అందలం ఎక్కుతారు. కానీ ఆయన అక్కడే ఉండిపోతాడు. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటనేది మనం సినిమాలో చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్లో హైలైట్ పాయింట్ ఏంటంటే, నాకు అనిపించింది అసలు కేసే లేదు. అసలు ఎవరు వచ్చి కేసు పెట్టలేదు. వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ మినిట్లో ఒక అతను వచ్చి నా కూతురు కనబడతలేదని సూసైడ్ చేసుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి 4 ఎపిసోడ్ల పాటు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఏంటిది బోర్ కొడుతుంది కదా, ఏముంది అనుకునే ఒక దగ్గర ఒక చిన్న బ్రేక్ ఈవెన్ దొరుకుతుంది. అక్కడి నుంచి అసలు ఆయన కోర్టుని ఎందుకు ఆశ్రయించాడు, హెబియస్ కార్పస్ పిటిషన్ హెచ్సిపి అనేది ఎంత ఇంపార్టెంట్, ఎవరు చేయని అవసరం లేదు. డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ పెడితే నిజ నిజాలు బయటకు వస్తాయి. అన్నిటికంటే కూడా కోర్టు మనందరికీ ఫైనల్ తీర్పునిస్తుంది. మనందరినీ జడ్జ్ చేసేది ఒక కోర్టు మాత్రమే. కోర్టులో కనుక మనకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడా జరగదు ఈ భారతదేశంలో. కానీ కోర్టులో ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని వాదించే ఒక చిన్న చెట్టు కింద ప్లేటరు పక్కన ఒక యువతి సాయంతో, ఆమె కూడా లాయరే, అప్కమింగ్ లాయర్, ఆ ఇద్దరు కలిసి చేసిన ఒక హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించిన కేసుకు సంబంధించిన ఒక వెబ్ సిరీసే సట్టమం నీతియం. ఎంత అంటే అది చూసినప్పుడు ఏమో అనిపించింది, కానీ మీకు 5th, 6th, 7th ఎపిసోడ్కి వచ్చేళ్ళకే వావ్, హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అందుకే తెలుగులో ఉంది, తర్జుమా చేశారు. ఖచ్చితంగా ఒకసారి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ ఒక మంచి ఐడియాస్ వస్తాయి. చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. మీరు ఆ వెబ్ సిరీస్లో గమనిస్తే ఒక్క శరవణన్ పాత్ర మాత్రమే మనకు అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాల ద్వారా కొంచెం చిన్న గొప్ప పరిచయం. కానీ ఆయన తమిళ్లో చాలా పెద్ద నటుడు. ఆయన ఒక్కడే మనకు కొద్దిగా తెలిసిన మొక్కలాగా ఉంటుంది. మిగతా ఎవరి మొక్కలు కూడా మనకు తెలియవు. అత్యద్భుతంగా ఉంటుంది. చాలా బాగా దర్శకత్వం వహించారు దర్శకుడు బాలాజీ. ఇకపోతే ఈ వెబ్ సిరీస్లో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే, చాలా తక్కువ టైం, 15 నిమిషాలు ఒక్కొక్క వెబ్ సిరీస్, ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది ఈ వెబ్ సిరీస్లో. చాలా తక్కువ టైం, కథలోకి వెళ్ళిపోయేలోపు ఒక ఎపిసోడ్ అయిపోతూ ఉంటుంది. చాలా తక్కువ టైం, దాదాపు 2 గంటల్లోనే ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా చూడవచ్చు. ఖచ్చితంగా చూడండి, డెఫినెట్గా బాగుంటుంది. సట్టమం నీతియం వెబ్ సిరీస్కి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.